తెలుగుదేశం పార్టీలో ఒరిజినాలిటీ మిస్ అవుతోందా? కన్సల్టెంట్స్ కొంప ముంచేస్తున్నారా? పార్టీ ముఖ్య నాయకులు సైతం ఆ చట్రంలో ఇరుక్కుపోయి తమ సహజ స్పందనల్ని మర్చిపోతున్నారా? మనసులో ఉన్నది యథాతథంగా చెప్పలేకపోతున్నామని, ప్రతిపక్షానికి స్ట్రైట్ కౌంటర్ ఇవ్వలేకపోతున్నామని మంత్రులు సైతం మథనపడుతున్నారా? అసలేంటి కన్సల్టెంట్ల గోల? ప్రభుత్వాన్ని కొంతవరకు నడుపుతోంది కన్సల్టెంట్లే కదా. అంతా వాళ్ల స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోంది కదా. ఇది ఇటీవల ఒక సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్య. జరుగుతున్న పరిణామాల్ని తెలుసుకుని అన్నారో లేక స్వయంగా ఆయనే ఇబ్బంది పడ్డారో కానీ దాని గురించే ఇప్పుడు పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే కన్సల్టెంట్స్ సలహాలు సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారో అప్పుడే పార్టీ నాయకులు మంత్రుల సహజ శైలి మరుగున పడిపోయిందని, సందర్భానుసారం స్పాంటేనియస్ గా స్పందించలేకపోతున్నారు అన్నది పార్టీ వర్గాల టాక్. ఒక చట్రంలో ఉండిపోయి చెప్పాల్సింది చెప్పలేకపోతున్నామనే ఆవేదన కూడా కొంతమంది టీడీపీ లీడర్స్ లో వ్యక్తమవుతోందట. అలాంటి బయటి వాళ్ల సలహాలు ఒక పరిధి వరకు ఓకే, కానీ పూర్తిగా వాళ్ల మీదే ఆధారపడితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒరిజినాలిటీ మిస్ అవుతుందన్న కామెంట్స్ పార్టీ లీడర్స్ నుంచే వినిపిస్తున్నాయి. ఆ తెచ్చిపెట్టుకున్న సూచనలతో చివరికి సీఎం చంద్రబాబు కూడా తన సహజ శైలికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని, అది ఎంతవరకు కరెక్టో ఆయనే రివ్యూ చేసుకోవాలన్న మాటలు సైతం నడుస్తున్నాయట క్యాడర్లో. ఇటీవల నెల పెన్షన్స్ ఇచ్చే సమయంలో ఆయన తీరు గురించి మాట్లాడుకుంటున్నారు. ఏదో ఒక ఇంట్లోకి వెళ్లి కాఫీ పెట్టడం, టీ పెట్టడం లాంటివి చేస్తున్నారు. సరిపోతుందా? కొంచెం ఏం సార్? షుగర్ 3 ఏంటి సార్? అంతేకాకుండా సడన్ గా కారు దిగి ఆటో ఎక్కడం లాంటివన్నీ కూడా కన్సల్టెంట్ సూచనలు సలహాలతోనే జరుగుతున్నాయట. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఇలాంటి వాటికి దూరంగా ఉండేవారు. ఆయనదంతా డిఫరెంట్ స్టైల్. జన్మభూమి, ఆకస్మిక తనిఖీ లాంటి సొంత బ్రాండెడ్ ప్రోగ్రామ్స్ ఉండేవి. ఇప్పుడు కూడా నేను 95 సీఎంనని పైకి చెబుతున్నా ఆచరణలో మాత్రం ఆ రకమైన ధోరణి ఉండడం లేదు అనే చర్చ గట్టిగా జరుగుతుందట పార్టీ సర్కిల్స్ లో. కన్సల్టెంట్స్ చెప్పింది ఓ స్థాయి వరకు వర్కౌట్ అవుతుందని, కానీ రిపీటెడ్ గా అవే పనులు చేస్తుంటే మాత్రం డ్రామాటిక్ గా అనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. కొంతమంది టీడీపీ మంత్రులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారట. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై తమకు ఒక క్లారిటీ ఉంటుందని, దాని ప్రకారమే మేం మాట్లాడతామని, కానీ మధ్యలో ఉన్న వాళ్ల సలహాల కారణంగా నేరుగా చెప్పాలనుకుంది చెప్పలేక విషయం డైవర్ట్ అవుతుందన్న ఫీలింగ్ లో మంత్రులు ఉన్నట్టు తెలుస్తోంది. పోనీ మమ్మల్ని కట్టడి చేసి కన్సల్టెంట్స్ మాట్లాడమన్నట్టు మాట్లాడినా జనం నుంచి ఆశించిన రెస్పాన్స్ వస్తోందా అన్నది ఒకరిద్దరు మినిస్టర్స్ క్వశ్చన్. ఇక్కడ అంత సీన్ లేదు అన్నది వాళ్ల అభిప్రాయం. ఇలా ఓవరాల్ గా మధ్య మనుషుల సలహాల గురించి గట్టి చర్చే జరుగుతోందట టీడీపీలో. సాధారణంగా ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎవరి స్టైల్ వారుకుంటుందని, అదే పార్టీకి కూడా బలమని, దాన్ని వదిలేసి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడాలంటే సహజ లక్షణాన్ని మర్చిపోయి వాటి మీదే ఆధారపడే పరిస్థితి పెరుగుతుందని అంటున్నారు పార్టీ లీడర్స్. ముఖ్యంగా సీనియర్ మినిస్టర్స్ అదే అభిప్రాయంతో ఉన్నారట. తమ ఒరిజినల్ పెర్ఫార్మెన్స్ చూపించడానికి కొంతమంది మంత్రులు, పార్టీ నేతలు రెడీగా ఉన్నా అంతొద్దమ్మా అంటూ కన్సల్టెంట్స్ చెప్పిందే చేయమండంతో ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. మ్యాటర్ సరిగా జనంలోకి వెళ్లడం లేదు అన్నది తెలుగుదేశం వర్గాల భావన.